ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏంటో చూసేద్దాం రండి. ఏంటి నెయ్యి చూపిస్తున్నాను, ఇంట్లోనే వెన్న కరగబెట్టి చేస్తున్నాను కదా అనే డౌట్ కూడా రావచ్చు. కానీ ఇంట్లో చేసే నెయ్యి సరిపోదు. కంట్రీ డిలైట్లో బుక్ చేసుకుందామంటే బ్యాంక్లో మనీ ఉండాలి, ఇంకొకటి కార్డు కూడా బుక్ చేసుకోవాలి. అందుకనే ఎమర్జెన్సీగా నెయ్యి రావాలి అని అంటే సిద్ధిస్ ఫామ్ నుంచి ట్రై చేద్దామని ఒకసారి తెప్పించుకున్నాను. కానీ మళ్ళీ ఇంకోసారి కూడా ట్రై చేయడం కోసం కౌగి ఇంకా బఫలోకి రెండు కూడా తెప్పించుకున్నాను. సరే, వంట ప్రాసెస్లోకి ఏం చేశాను అనేది ఒక్కదాని గురించే చెప్తాను. లంచ్ మటుకు అన్నము, పప్పు, టమాటా, రోటి పచ్చడి చేశాను. వెరైటీగా చేశాను. పండు మిరపకాయలు, రోటి పచ్చడి ఇప్పుడు మీరు చూసేసేయండి. పప్పు చేశానని చెప్పాను కదా, మామిడికాయ పప్పు చేసుకున్నాను. ఇంక ఏవి కూడా చూపించట్లేదు. చారు కూడా పెట్టాను, అన్నం వండాను, మజ్జిగ చేసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ మనకి టమాటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. టమాటాలు ఇక్కడ మొత్తం స్మాష్ అవ్వద్దు, కొంచెం లైట్గా ఇలా తిప్పేసి ఎక్కువ ముక్కలు ఉన్నా పర్వాలేదు, నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక నేను ఎండుమిరపకాయలు ఎక్కువగా కావాలంటే మీరు వేసుకోండి. నేను ఇక్కడ పండుమిరపకాయలు మిక్సీ చేసి తొక్కు పెట్టి రెడీ పెట్టుకున్నది ఆల్రెడీ తిరగమూత వేసి పెట్టేసుకున్నాను. అందుకని తిరగమూత ఏది వేసుకోక్కర్లేదు. ఈ టమాటా పచ్చడికి మటుకు ఎండుమిరపకాయలు కొంచెం రెడ్డిష్గా వచ్చినవే, కారం కారంగా ఉండవు. కాబట్టి ఇంతవరకు కలర్ మారేంత వరకు ఉంచిన తర్వాత తీసేసుకోవాలి. ఈ పచ్చడి ఎందులో తినచ్చు అంటే వేడి వేడి అన్నంలో తినచ్చు. అన్నం కాకపోయినా దోశ, ఇడ్లీ, ఊతప్పం, దేంట్లో పునుగుల్లోకి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. మరి ఇలా ట్రై చేసుకోండి. నూనె వేసుకున్నాక ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇంకా టమాటాలు ఎక్కువగానే వేస్ట్ చేసుకున్నాను. టమాటాలు 4-5 తీసుకున్నాను నేను చెప్పే క్వాంటిటీకి. ఉప్పు, పసుపు టమాటాకి తగ్గట్టుగానే వేసుకోవాలి, ఎందుకంటే పండుమిరపకాయల పచ్చడిలో ఆల్రెడీ ఉంటుంది. ఇంకా మెంతిపిండి వేసుకున్నాను. మెంతిపిండి కూడా చూపిస్తాను. ఇక్కడ చింతపండు కానీ ఏమీ వేసుకోవద్దు. అన్నం, పప్పు అక్కడ విజిల్స్ వస్తుంది. ఇంకా మొత్తం మూత కూడా పెట్టక్కర్లేదు. టమాటాలు మనం ఇలా మిక్సీ చేసుకున్నప్పుడు పెద్దవి చేసుకుంటే మటుకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మెంతిపిండి వేసుకున్నాను కదా, అంటే క్వాంటిటీ చెప్తాను. చెత్త వేసుకున్నాను కదా, 1.5 స్పూన్ వేసుకున్నాను మెంతిపిండి. ఇంకా కారం ఎక్కువగా కావాలంటే ఈ గిన్నెలో ఉన్నదంతా వేసుకోవచ్చు. ఇది కమ్మగా ఉంది కాబట్టి నేను ఇంత కూడా వేయలేదు. 1.5-2 స్పూన్స్ వేసుకున్నాను. అయినా కూడా సరిపోక మళ్ళీ ఇంకా 1/2 స్పూన్ వేసుకున్నాను. అది వీడియోలో స్కిప్ అయింది. స్టవ్ బంద్ చేశాక వేసుకోవాలి. ఈ టిప్ మటుకు ఫాలో అవ్వండి. పండుమిరపకాయలు వేసాము అని అంటే స్టవ్ బంద్ చేసేసుకోవాలి. బంద్ చేసిన తర్వాత వెంటనే కూడా ఎండుమిరపకాయలు మొత్తం కలిపాక మటుకే వేయాలి. ఎండుమిరపకాయలు కలిపితే మళ్ళీ మెత్తగా అవుతుంది. పండుమిరపకాయలు రోటి పచ్చడి ఇలా సింపుల్గా చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నం, ఇడ్లీ, దోశలోకి.